ఎస్. నేను మీ శరత్బాబు అడ్వకేట్. ఈరోజు మనం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశం మీద ఆంక్షలు పెట్టారు. అదేమిటంటే భారతదేశం రష్యా నుంచి చమురు కొనుక్కుంటే అదనంగా 100% ట్యాక్స్ విధిస్తారట. ఇది నాటో చీఫ్ వారు అధ్యక్షులతో పలికించిన పలుకులు. ఇది చాలా అభ్యంతరకరమైన వార్త. దీనిని మన భారతదేశ విదేశాంగ మంత్రి గారు కూడా చాలా గట్టిగా ఖండించారు. అసలు ట్రంప్ గారికి మనం రష్యా నుంచి చమురు కొంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏదో చిన్న విశ్లేషణ చేసుకుందాం. భారతదేశం దాదాపు తన 70% దిగుమతులు రష్యా నుంచే మనం చేసుకుంటాం. అలాంటిది అది ఇప్పటికి 40% దాకా వచ్చి మిగతా దేశాలతో మన స్నేహరూపం బంధం చేస్తున్నాం. భారతదేశం చమురు ఎక్కువగా ఇరాన్ దేశం నుంచి రష్యా దేశం నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. గతంలో అమెరికా దేశం పెట్టిన ఆంక్షల ద్వారా మనం ప్రస్తుతం పూర్తిగా ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసాం. మళ్ళీ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దు అంటే మనం చమురు ఎక్కువ రేటు అమ్ముతున్న వేరే దేశాల నుంచి కొనాలి. రష్యా నుంచి మనం చమురు కొనడం వల్ల $11 బిలియన్ ఆదాయం మనం మిగులుతుంది. ఇదే చమురు ఇంకో దేశం నుంచి కొంటే మనం $11 బిలియన్ కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క అమెరికా బాధ ఏంటి అంటే రష్యా చమురులు మనం కొనడం వల్ల రష్యా డిఫెన్స్ ఆర్థిక వ్యవస్థ బాగా బలవంతం ఉంటుంది, అది బలహీనం అవ్వాలి అనే దానితో మనకి ఆంక్షలు పెడుతుంది. భారతదేశానికే కాదు, చైనాకి, టర్కీకి కూడా పెడుతుంది. మన భారతదేశం గట్టిగా సమాధానం చెప్పింది నాటో వారికి. మీ నాటోలో సభ్యత ఉన్న దేశాలే రష్యా నుంచి చమురులు కొంటున్నాయి, అది కూడా ఎక్కువగా కొంటున్నాయి. మీ మీ నాటో సంఘంలో ఉన్న దేశాలుగా మీరు చెప్పలేకపోతున్నారు. మీరు మాకు చెప్పడానికి అర్హులు కాదు, మాది సావరిన్ దేశం, మేము ఏం చేయాలో మాకు తెలుసని గట్టిగా సమాధానం చెప్పింది. కానీ ఫ్రెండ్స్, మనం ఒక నెల రోజులు కొంటున్న చమురు ఈ నాటో దేశాలు ఒక పూటలో కొంటున్నారు. వాళ్ళు కొనొచ్చు, మనం కొనకూడదు. ఇదే న్యాయం? ఇది కేవలం వాళ్ళకి బలం ఉందని ఒక పొగరుతో చూసుకుంటున్న ఈ నిర్ణయం అన్నమాట. చైనా కూడా మనకులాగా ఇరాన్ దేశం నుంచి చమురు కొంటుంది, రష్యా దేశం నుంచి చమురు కొంటుంది. ఆంక్షలు మనకి పెట్టినట్లుగా చైనా కూడా పెట్టింది అమెరికా. కానీ ఈ రోజుకి ఇరాన్ దేశం అమ్ముతున్న 90% చమురు విలువలు చైనాకే అమ్ముతుంది. అలాగే రష్యా నుంచి ఒక 70% చమురు విలువలు కూడా కొంటుంది. ఇప్పుడు రష్యా నుంచి చమురు విలువలు చైనా కొనకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థ పడిపోద్ది, చైనాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఒకే దెబ్బకి 2 పెట్టెల్లాగా అమెరికా ఈ ఆంక్షలు పెట్టడం జరుగుతుంది. ఇంకో పక్క నుంచి యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ వారు రష్యా నుంచి చమురు మనం కొనడం వల్ల రష్యాని యుక్రెయిన్ మీద యుద్ధం కోసం మనం ఎంకరేజ్ చేస్తున్నామని భావిస్తూ 2-3 సార్లు ఈ స్టేట్మెంట్ వదలడం జరిగింది. జెలెన్స్కీ వారు గమనించాల్సిన విషయం ఏంటంటే యుక్రెయిన్కి ఆయుధాలు అందిస్తున్న యూరోప్ దేశాలు అన్నీ కూడా రష్యా నుంచే చమురు కొంటున్నాయి. అంటే యూరోప్ దేశాలకు ఒక పక్కన యుక్రెయిన్ సపోర్ట్ చేస్తూ ఇంకో పక్కన రష్యాని సపోర్ట్ చేస్తున్నాయని జెలెన్స్కీ గారు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయగలరా? రిలీజ్ చేస్తే ఈ రోజు దాకా యుద్ధంలో ఎదుర్కోకుండా ఉండగలరా? ఇది యుక్రెయిన్ గారు చాలా గమనించవలసిన విషయం. ఈ నాటో దేశాలు మీడియా అందరూ కూడా మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని పెద్ద ప్రచారానికి దారితీశారు. ఎందుకు అంటే పాకిస్తాన్కి యుద్ధ విమానాలు F-16 ప్రొవైడ్ చేసింది అమెరికా. ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశంవి. సో ఆ విషయంలో కూడా అన్ని దేశాల యుద్ధ విమానాలు వేస్టు, మా దేశం యుద్ధ విమానాలు చాలా బెటరు అని ఒక మార్కెట్ చేసుకోవడం అన్నమాట. అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాన్ని వదిలిపెట్టలేని సమయంలో మన భారతదేశాన్ని ఎంత మిత్ర దేశం అనుకున్నా కూడా మనకి ఒక సాఫ్ట్ కార్నర్లో చూసే అవకాశం అయితే లేదు. ఒక పక్క నుంచి రష్యా నుంచి మనం చమురు కొనుక్కుంటే రష్యా బాగుపడిపోతుంది, మనం అమెరికాకి వ్యతిరేక దేశానికి మనం ఎంకరేజ్ చేస్తున్నామని భావిస్తున్న ట్రంప్ మన శత్రు దేశానికి పాకిస్తాన్కి మాత్రం డైరెక్ట్గా యుద్ధ విమానాలు అమ్మేస్తున్నాడు, యుద్ధ సామాన్లు అమ్మేస్తున్నాడు. మన మీద ఎంకరేజ్ చేసినట్లా కాదా? అంటే ఆయన చేస్తే మంచి, మనం చేస్తే రాంగా? ఇలాంటిది
ఎంత చిన్న దేశమైనా భారతదేశం గట్టిగా ఎదుర్కొంటుంది, చైనా కూడా గట్టిగా ఎదుర్కొంటుంది. మన చైనా అధ్యక్షులు కూడా ప్రకటించారు, రష్యా, చైనా, ఇండియా అతి తొందరలో పెద్ద కూటమిగా అవతరిస్తుందని. ఇది ప్రపంచ శాంతికి కూడా మంచి సూచిక. ఏ ఒక్క దేశం కూడా పెత్తనం చలించకూడదు. అది అమెరికా అయినా, లండన్ అయినా ఖచ్చితంగా అన్ని దేశాలకు గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగా లేనప్పుడు కొత్త లీడర్షిప్ నాయకాలు దేశాలు పుట్టుకొస్తాయి. ఇది గమనించవలసింది కింద కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.